అల్లు అర్జున్ గారు మావ గారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఒక డిస్కషన్ అయితే క్లియర్ గా నడుస్తుంది. కొద్దిగానే బాస్ వచ్చిందనే ఇక్కడికి వచ్చినాం. సంతోషం, బెయిల్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా న్యాయం జరిగిందని బెయిల్ వచ్చింది, చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైనా తనకు న్యాయం జరగలేదంటే కోర్టు మెట్లు ఎక్కుతారు. కోర్టులే, అది చిన్నవారైనా పెద్దవారైనా న్యాయం ప్రకారము న్యాయమైన తీర్పిస్తుంది. ఆ తీర్పే వచ్చింది, చాలా సంతోషం. అయితే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ గారిని సంచల్ కూడా జైలుకి అయితే తీసుకురావడం జరిగింది. అతను 14 రోజుల్లో పాటు రిమాండ్లో ఉంచుతారంటూ కూడా వాటితో బయటకి అయితే చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆయన లోపల ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అయితే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన ఇతను పర్మిషన్ లేకుండా అక్కడికి రావడం వల్లే జరిగిందంటూ కూడా పోలీసులు ఈ రోజు అయితే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్తిగా విజువల్ అంతా కూడా చర్లపల్లి జైలు దగ్గర నుంచి మొత్తం కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి వాహనం ఇందులోకి వెళ్ళింది. అతన్ని ఈ 14 రోజుల పాటు రిమాండ్లో ఉంటారంటూ కూడా చెప్తున్నారు. జరిగిన సిచ్యువేషన్లో అటు పోలీసులదే తప్పు ఉంది, బౌన్సర్లే తప్పు ఉంది. కానీ అల్లు అర్జున్ గారిని మాత్రమే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అయిన ఫ్యాన్స్ కూడా అక్కడ మాట్లాడటం కూడా జరుగుతుంది. అలాగే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ని వదిలేసి అల్లు అర్జున్ గారి పైన కావాలనే అరెస్ట్ చేశారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలకి పర్మిషన్ లేదు. అలాగే మరి కొంతమంది అయితే అసలు సంధ్యా థియేటర్కి ఇంతకుముందు వచ్చిన హీరోలందరినీ కూడా అరెస్ట్ చేయాలి. మరి ఎందుకు అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? అతను కావాలని చేసింది కాదు, అతను తెలియకుండా జరిగింది. ఎప్పుడు కూడా సంధ్యా థియేటర్ దగ్గర నార్మల్గా పీపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అదొక మాస్ ఏరియా. అది ఎప్పుడు కూడా హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇంకెవరైనా ఇతర సెలబ్రిటీస్ ఉన్నా ఎక్కువగానే సంధ్యా థియేటర్లో చూడడానికి ఇష్టపడతారు. అతను కూడా అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అతను వెళ్ళారు. మరి దీనికి ప్రధానమైన కారణం అల్లు అర్జున్ గారే. పర్మిషన్ తీసుకోకుండా అతను ఇట్లా చేయడమే కారణం అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. సో 14 రోజుల పాటు రిమాండ్ అని చెప్తున్నారు. మరి చూద్దాం అతనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా వస్తాయనేది బయటికి. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి విషయాలు మాట్లాడుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ రోజు మార్నింగ్. అండ్ జూబ్లీ హిల్స్లోనే ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రి తరలించారు అనేది అబద్ధం. ముందుగా అతన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. దాని తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత నాంపల్లి కోర్టు దగ్గరికి తీసుకురావడం జరిగింది. బండి అల్లు అరవింద్ అలాగే అల్లు సిరేష్ పోలీస్ స్టేషన్కి తరలివచ్చారని చెప్తున్నారు. అండ్ చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న దగ్గుబాటి రానా, అల్లు అర్జున్ ఇంటికి ఒక్కొక్కరుగా సినీ సెలబ్రిటీలు చేరుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఇంటికి దగ్గుబాటి రానా వెళ్ళారు. అలాగే ఒక పక్క హైకోర్టులో న్యూస్ చూస్తే నిజంగా అల్లు అర్జున్ గారికి హైకోర్టులో బిగ్ షాక్ అనే చెప్పాలి. సంచల్ కూడా జైలుకైతే ఇప్పుడు తరలించడం జరిగింది. హైకోర్టును అల్లు అర్జున్ కు బిగ్ షాక్. సంచల్ కూడా జైలుకు అల్లు అర్జున్ తరలిస్తున్న పోలీసులు. సో ప్రస్తుతం అయితే మనం ఆ విజువల్ వచ్చేసి క్లియర్ గా చూస్తున్నాం. అతను లోపలికి తీసుకొచ్చిన ఆ విజువల్ అంతా కూడా. అలాగే దీనికి సంబంధించి మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సినిమా మెగాస్టార్ అల్లు అరవింద్ గారిని అలాగే అల్లు అర్జున్ గారి అమ్మగారిని కలిసారంటూ కూడా చెప్తున్నారు. 3 గంటల పాటు దాదాపు చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో ఉండి అసలు ఏం జరిగింది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళ కుటుంబానికి ధైర్యం కూడా చెప్పారంటూ చెప్తున్నారు. అలాగే దీనిపైన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా సినిమా నటుడు అదే సినిమాలో నటించిన పోలీస్ క్యారెక్టర్ వేసినటువంటి సినిమా నటుడు బ్రహ్మాజీ కూడా దేశంలో ఎన్నో తొక్కిసలాటలు జరుగుతున్నాయి, దేశంలో ఎన్నో తొక్కిసలాట్లు జరిగి ఇంతవరకు ఎవరైనా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తొక్కిసలాట్ల కేసులో అరెస్ట్ చేస్తే సగం మంది పొలిటీషియన్స్ జైల్లో ఉంటారన్నారు బ్రహ్మాజీ. ఇది ఇంతవరకు వాస్తవం అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తొక్కిసలాట్ల విషయంలో కూడా ఒక కేసు అయింది. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి, ఇప్పుడు ఇతన్ని ఎలా అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అలాగే A11కి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసింది. ఇప్పటికే అల్లు అర్జున్ కు 11 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. సంచల్ కూడా జైలుకు అల్లు అర్జున్ తరలించారు. A11కి పోలీసులు అల్లు అర్జున్ కేసు నమోదు చేశారు. అదే బెయిల్కి సంబంధించిన విషయాలు మాట్లాడితే బెయిల్ నిరాకరణ. అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్. సంచల్ కూడా జైల్లోనే ఉండాలి. ఈ 14 రోజుల పాటు అల్లు అర్జున్ గారు ఈ సంచల్ కూడా జైల్లోనే గడపాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక పక్క కోర్టుకి అల్లు అరవింద్ అలాగే త్రివిక్రమ్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే కోర్టుకు అల్లు అరవింద్ అలాగే త్రివిక్రమ్ చేరుకున్నారని తెలుస్తుంది. దీనిపైన రేవంత్ రెడ్డి గారి స్పందన ఏంటంటే అసలు ఎట్లా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మనం చట్టాన్ని గౌరవించాలంటూ కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు పర్మిషన్ ఇచ్చిందే ఇక్కడ ప్రభుత్వం, ఆ ప్రభుత్వమే టికెట్లు రేట్లు పెంచింది కూడా ఆ ప్రభుత్వమే. ఇదంతా కూడా చేసి ఇట్లా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా చాలా మంది అభిమానులు అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు మనం సంచల్ కూడా జైలు దగ్గర వాతావరణం ఎలా ఉందనేది. మొత్తం కూడా భారీగా ఇక్కడికి అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే ముఖ్యంగా పిలుచుకునే ఆర్మీ మొత్తం కూడా అల్లు అర్జున్ గారిని ఏదైతే వెహికల్లో తీసుకొస్తున్నారో ఆ వెహికల్లో వెంట పెట్టుకుని
అది తీసుకురావడం మొత్తం కూడా చూస్తున్నాం. పోలీసులు మొత్తం ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంతా కూడా చూడొచ్చు. అల్లు అర్జున్ గారికి సంబంధించిన వాళ్ళ ఫ్యాన్స్ కానీ అభిమానులు చాలా ఆందోళన చేస్తున్నారు. అల్లు అర్జున్ గారికి సంబంధించి మావయ్య గారు కూడా ఇప్పుడే సంచల్ కూడా జైలుకి రావడం జరిగింది. దీనిపైన అసలు ఎవరు కూడా మీడియాతో మాట్లాడడం కానీ స్పందించడం కానీ ఇలా జరగట్లేదు. అతను పోలీసులతో మాట్లాడుతున్నారు. నేను ఎందుకు వెళ్ళాలని పోలీసులతో వాగ్విద్వాదం చెప్తున్నారు. మరి అతనికి వస్తారా కలుస్తారా అనేది కూడా చూడాలి. మరి కాసేపట్లో చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. భారీగా ట్రాఫిక్ అయితే జరిగింది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తర్వాత. సో చూద్దాం మరి అల్లు అర్జున్ గారు 14 రోజులు రిమాండ్ అంటున్నారు. మరి 14 రోజులు రిమాండ్లోనే ఉంటారా? బెయిల్ దొరికే అవకాశం ఉందా లేదా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒక పక్క అభిమానులు చాలా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇంతకు ముందు సంధ్యా థియేటర్కి చాలా మంది హీరోస్ కూడా వెళ్ళారు. మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా, అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అలాగే ఒక పక్క సినిమాకి సంబంధించిన కొంతమంది నటీనటులు కూడా ఎక్స్ అకౌంట్లో కొన్ని పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పొలిటీషియన్స్ వల్ల చాలా తొక్కిసలాట జరిగినాయి మన భారతదేశంలో. మన ఈ తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ లీడర్స్ వల్ల చాలా తొక్కిసలాటలు జరిగాయి. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటూ కూడా చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, అసలు ఇది ఎట్లా చూడాలన్నా అంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అంటే ఇప్పటికైనా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆల్రెడీ కొంతవరకు అమౌంట్ అయితే ప్రకటించడం జరిగింది. అమౌంట్ ప్రకటించడం వల్ల ఆ ప్రాణాన్ని అయితే మనం వెనకకి తీసుకురాలేము. ఈ థియేటర్లో కొత్త సినిమాలు ఏవైతే పెద్ద స్టార్లు ఉన్నాయో బెనిఫిట్స్ 100% తెలంగాణ ప్రభుత్వం ఆపేయాల్సిన అవసరం ఉంది. పెద్ద స్టార్ అయినా ఎవరైనా 5 స్టార్ అయినా పోయిన ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేరు. ఆ ప్రాణాలు తిరిగి ఎన్ని కోట్లు పెట్టినా ఆ ప్రాణాలు రాలేవు. కాబట్టి ఈ ఇంతకుముందు కొత్త సినిమాలు ఏవైతే వస్తున్నాయో దాని బెనిఫిట్స్ టోటల్గా రద్దు చేయాలి. వాళ్ళకు జనాల ప్రాణాలకు రక్షణ లేనప్పుడు ఆ కలెక్షన్లు ఎందుకు? ఫస్ట్ జనాలు ఉంటేనే కదా మీ సినిమాలు నడిచేవి. ఆ జనాలకు రక్షణ లేనప్పుడు మీ కలెక్షన్లు మీకు తప్ప జనాలకు ఎటువంటి లాభం చేకూర్చాయి. కాబట్టి థియేటర్ వాళ్ళు కూడా ఇట్లాంటి కొత్త సినిమాలు వచ్చినప్పుడు హీరోని అలో చేయొద్దు. ఫస్ట్ జనాలను చూసుకోవాలి. జనాల పానాలంటే మరి వాళ్ళకు సులకంగా కనిపిస్తున్నాయి, అది కరెక్ట్ కాదు. అని అంటే ఈ హీరోలందరూ కూడా ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని వచ్చిన వాళ్ళని తొలగించు ఇట్లాంటివన్నీ కూడా చేయిస్తున్నారు. సో అంటే ఇప్పుడు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? 100% ప్రైవేట్ బౌన్సర్లు వచ్చినప్పుడు జనాలను దొబ్బినప్పుడు వాళ్ళు బౌన్సర్లు 20 మంది ఉన్నప్పుడు జనాలు వందల లెక్కలో ఉంటారు. ఇప్పుడు దొబ్బినప్పుడు 100% మీద పడతారు. ఈ ఇష్యూస్ జరుగుతుంటాయి. బౌన్సర్లు అనేది హీరోకు ప్రొటెక్షన్స్ ఉన్నాయి కానీ జనాలకు కాదు. అట్లాంటప్పుడు జనాలకు ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు ఏ పెద్ద హీరో అయినా థియేటర్కి రావాలి. ఇప్పుడు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఇతనైతే అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేస్తున్నారా లేదన్నది ఇంకా తెలియదు. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉన్నారు అల్లు అర్జున్ గారు. మీరేం చెప్తారు? అరెస్ట్ చేయాలంటారా? 100% అల్లు అర్జున్ అయినా, అల్లు అరవింద్ అయినా, పెద్ద స్టార్ అయినా, మిడిల్ క్లాస్ స్టార్ అయినా, సామాన్య జనాలైనా అందరికీ ఒకటే న్యాయం. ఇప్పుడు ఆయన వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి 100% అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి, బాధ్యులకు న్యాయం చేయాలి. అంటే ఇప్పటికే బాధ్యులకు తన వంతు న్యాయం ఆల్రెడీ చేసినట్లుగా కూడా చెప్తున్నారు కదా. చేస్తే ప్రాణం అయితే తిరిగి రాదు కదా. ఇప్పుడు ముందు మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలి 100% ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు సార్ అలాగే అంటే పోలీస్ వాళ్ళు కూడా సార్ ఒక్క నిమిషం, అంటే పోలీస్ వాళ్ళు కూడా లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిసలాట జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మరి హ్యూమన్ రైట్స్ సంబంధించి వాళ్ళ మీద కూడా ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. మరి వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటారా పోలీసు వాళ్ళ మీద? పోలీసు వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళు వచ్చి సంఘటన జరగకుండా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకోని సంఘటన జరిగింది, ఒక ప్రాణం లాస్ అయిపోయింది. దానివల్ల అందరూ బాధ్యులే. థియేటర్ యాజమాన్యం బాధ్యమే, సినిమా యూనిట్ బాధ్యులే. ఒక విధంగా పోలీసులు అయితే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని అభిషేక్ చేయాలి. ఇప్పుడైతే ఎవరైనా సరే ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరైనా సరే లోపటేసేయాలి. ఇప్పుడైతే అల్లు అర్జున్ గారిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా మళ్ళీ ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. చిరంజీవి గారు కూడా అల్లు అర్జున్ గారిని కలిసి మాట్లాడబోతున్నారు. అండ్ ఒక పక్క సినిమా ఆ వర్గానికి సంబంధించి దిల్ రాజు గారు వచ్చారు, బన్నీవాస్ గారు వచ్చారు, అండ్ అల్లు అర్జున్ గారు మావయ్య గారు కూడా ఇక్కడ చేరుకోవడం. అండ్ చాలా మంది కూడా ట్వీట్ చేస్తున్నారు, ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఆయన అప్పటికే ప్రకటించాడు, చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించాడు. అండ్ మీరు సంధ్యా థియేటర్ వద్ద వాళ్ళని అరెస్ట్ చేయకుండా ముందుగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఏంటంటే కూడా చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడైతే ఆ క్రౌడ్ అయితే ఎక్కువ పెరుగుతోంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అంటే అతను రిమాండ్ పెట్టి చల్లపల్లి జైలుకి తరలించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. సార్ అసలు ఈ ఘటనని ఎట్లా చూడాలి? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఏంటి ఏం చెప్తారు? చట్టం ముందు అందరు సమానులే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. ప్రీమియర్కు 1200 టికెట్లు పెంచి, తర్వాత 1000 రూపాయలు పెంచి, తర్వాత 350 రూపాయలు పెట్టి అంతమంది క్రౌడ్ తీసుకురానికి ఒక బజ్ ఏర్పాటు చేసి క్రియేట్ చేసి
అంతమందికి చావు కారణమైన నిజంగా కూడా సినిమా యాజమాన్యం దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆడికైనా రాకుండా ఉండాల్సిందే. వచ్చిండు మళ్ళీ కూడా నాకు సంబంధం లేదంటే ఎందువరకు చనిపోయింది ఆమె? మీరు రావడంతోనే కదా. టికెట్లు అన్ని రేట్లు పెంచి దాని మీద కూడా ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రొడ్యూసర్లకు 1200 రేట్లు టికెట్ పెంచాల్సిన అవసరం ఏముంది? ఎన్నో సినిమాలు తీస్తూ ఉన్నారు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేయలే కానీ పెద్ద సినిమాలు ఉన్న రేట్లకే ఏదో ఆయనంత త్యాగం ఎవరు చేసాడనే ఉద్దేశంతో ఆ విధంగా పెంచడం అది పొరపాటు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతాలు కాకూడదంటే కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అంటే అతను ఆల్రెడీ నష్టపరిహారం ప్రకటించాడు కదా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి. నష్టపరిహారం ప్రకటిస్తే ప్రాణం రాదు కదా, దానికి శిక్ష అనుభవించాల్సిందే కదా. నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన పుష్ప సినిమాలంటే ఏదో పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తారు కానీ రీల్ అది. ఇది రియల్ పోలీసులు అరెస్ట్ చేసారు. రీల్ అరెస్ట్ చేయలేకపోయారు కానీ రియల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, పోలీస్ వారు కరెక్ట్గానే చేశారు. అతను అరెస్ట్ చేయడం మంచిది. టికెట్ల రేట్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. అలాగే మరొక పక్క ఈ సినిమాకి అతను ఎటువంటి పర్మిషన్ తీసుకుని రాకపోవడం, అక్కడ ఆయన వల్ల ఇదంతా కూడా జరగడం, నష్టపరిహారం ఇచ్చినా కానీ పోయిన ప్రాణం తిరిగి రాదని కూడా కొంతమంది వ్యక్తులు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం ఇంకా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆయనకు సంబంధించి ఇంకా అభిమానులు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లయితే మనకి పూర్తిగా కనిపిస్తుంది. ఒకవేళ రిమాండ్కి పెడితే చర్లపల్లి జైలుకి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారంటూ కూడా చెప్తున్నారు.